హాయ్ ఫ్రెండ్స్, దేశంలో ఇప్పుడు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాది రాష్ట్రాలు భారీగా లబ్ధి పొందనున్నాయని తెలుస్తుంది. జనాభా నియంత్రణపై దక్షిణాది రాష్ట్రాలు చూపించిన ఆసక్తి ఆ రాష్ట్రాలకు శాపంగా మారనుంది. జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ ఖచ్చితంగా ఉత్తరాదికి మేలు చేకూర్చనుంది. ప్రస్తుతం లోక్సభలో సీట్లు మొత్తం 543 ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఈ సంఖ్య ఏకంగా 846కు చేరుతుందనేది అంచనా. ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో 461 సీట్లు ఉంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం 192 సీట్లే ఉంటాయి. ఒక్క ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సీట్లే 222 సీట్లు ఉంటాయంటే ఆ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంటే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా వరకు తగ్గుతుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే సగం కూడా ఉండని పరిస్థితి. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఎంతమంది ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉండాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు డీలిమిటేషన్ అమల్లోకి వచ్చింది. దేశంలో 1952 నాటికి 494 పార్లమెంటు స్థానాలు ఉండేవి. అదే 1962 వచ్చే నాటికి 522 పార్లమెంటు స్థానాలు 3771 అసెంబ్లీ స్థానాలకు పెరిగాయి. 1972 వచ్చే నాటికి 543 పార్లమెంటు స్థానాలు 3997 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ సంఖ్య 2002 వచ్చేసరికి 544 పార్లమెంటు స్థానాలకు 4123 అసెంబ్లీ స్థానాలకు చేరింది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య మారుతూ ఉంటుంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఏమి కోల్పోతాయో తెలుసుకుందాం. 1. రాజకీయ ప్రాతినిధ్యంలో తగ్గుదల. ఉత్తర భారత రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటివి జనాభా వృద్ధి రేటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు కంటే ఎక్కువ. 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం లోక్సభ సీట్లు నిర్ణయించబడ్డాయి. కొత్త డీలిమిటేషన్ ప్రకారం జనాభా ప్రాతిపదికన సీట్లు పంపిణీ చేయబడితే అది దక్షిణాది రాష్ట్రాల్లో 20 నుండి 25 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది లోక్సభలో వాటి రాజకీయ శక్తిని తగ్గిస్తుంది. ఉదాహరణకు తమిళనాడుకు ప్రస్తుతం 39 లోక్సభ సీట్లు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఇవి ఇప్పుడు 28 నుండి 32 సీట్లకు తగ్గించబడతాయి. ఇక రెండవది ఆర్థిక నష్టాలు మరియు కేంద్ర నిధులకు ప్రాతినిధ్యం తగ్గడం. కేంద్రం నుండి రాష్ట్రాలకు కేటాయించే నిధులు అంటే ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు మరియు కంపెన్సేషన్ వంటివి పార్లమెంటులో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆధారపడి ఉంటాయి. రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే దక్షిణాది రాష్ట్రాల డిమాండ్లు నెరవేరడం చాలా వరకు కష్టంగా మారుతుంది. దక్షిణ రాష్ట్రాలు దేశంలోని జీడిపిలో 30%కు పైగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ తక్కువ సీట్ల వల్ల వారి ఆర్థిక ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇది దక్షిణాది అభివృద్ధిని నెమ్మదిస్తుంది. ఇక మూడవది జనాభా నియంత్రణ విధానాలకు ప్రతికూల ప్రోత్సాహం. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయవంతమయ్యాయి. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో సంతాన ఉత్పత్తి రేటు 1.8. అదే ఉత్తరాది రాష్ట్రమైన బీహార్లో ఇది 3.0గా ఉంది. కానీ డీలిమిటేషన్ జనాభా ఆధారితంగా ఉంటే జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయం వారి పాలిట శిక్షగా మారబోతుంది. ఫలితంగా ఇక నుండి ఇతర రాష్ట్రాలు జనాభా నియంత్రణకు ప్రయత్నించవు. ఇది జాతీయ స్థాయిలో స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాక భారత జనాభా విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక 4వది సాంస్కృతిక, ప్రాంతీయ అసమతుల్యత. జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఉత్తర భారత రాజకీయ పార్టీలు మరింత శక్తివంతం అవుతాయి. అదే క్రమంలో దక్షిణ భారత భాష, సంస్కృతి, సామాజిక విధానాలు విస్మరణకు గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. దీనివలన దేశంలో సమాఖ్య స్ఫూర్తి బలహీనపడటం మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి భంగం కలగడం వంటివి జరుగుతాయి. ఇక 5వది సహకార సమాఖ్యపై ప్రశ్నలు. డీలిమిటేషన్ వల్ల ఒక ఓటు ఒక విలువ సూత్రం ఉల్లంఘించబడుతుంది. ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఎంపీ 18 నుండి 20 లక్షల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తే అదే ఉత్తర భారతదేశంలో ఒక ఎంపీ 25 నుండి 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది రాజ్యాంగ సమానత్వ సూత్రాలను విస్మరిస్తుంది, ప్రాదేశిక అసమానతలను పెంచుతుంది. ఇన్ని నష్టాలు జరుగుతాయి కాబట్టే దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తున్నాయి. 2022 మార్చి 22వ తేదీన దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు మూకుమ్మడిగా సమావేశమయ్యారు. డీలిమిటేషన్ ప్రక్రియను మరో 25 ఏళ్ల పాటు ఆపాల్సిందేనని పట్టుబడుతున్నారు.